నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెదక్ జిల్లా శివంపేట రోడ్డు ప్రమాదంలో 7 మృతి. రహదారిపై గుంత వల్ల ఎగిరి వాగులో పడిన కారు. శివంపేట రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్య. హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురు. కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని ఆదేశం. ఈ ఏడాది నుంచే పంట బీమా పథకాన్ని అమలు చేస్తామన్న తుమ్మల. నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రులు. హైడ్రా వల్ల హైదరాబాద్లో భయానక వాతావరణం ఏర్పడిందన్న కేటీఆర్. బస్తీల్లో ఉండే పేద ప్రజలకు అండగా ఉంటామని పునరుద్ఘాటన. తమిళనాడు, కర్ణాటకలోనూ కుండపోత వాన. చెన్నైలో పై వంతెనలపైనే కార్ల పార్కింగ్. నిజ్జర్ హత్య కేసులో అమెరికా 2 నాల్కల ధోరణి. కెనడాను విమర్శిస్తూనే భారత్ సహకరించాలని సూచన. ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రంలో రిలీవ్ చేయవద్దంటూ హైకోర్టుకు వెళ్లిన ఐఏఎస్ అధికారులకు నిరాశే మిగిలింది. డీఓపీటీ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలన్న 7 ఐఏఎస్ల అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. స్టే ఇస్తూ పోతే ఈ వివాదానికి ముగింపే ఉండదని అభిప్రాయపడింది. ప్రజలకు సేవ చేయాల్సిన సీనియర్ అధికారులు ప్రజలకు ఇబ్బంది కలుగనియవద్దని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ పిటిషన్లను కొట్టివేసింది. మరోవైపు ఐఏఎస్లను రిలీవ్ చేసేందుకు 15 రోజులు సమయం ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. డీఓపీటీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో కూడా ఊరట దక్కలేదు. తెలంగాణలో పనిచేస్తున్న వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలిని ఏపీకి, అక్కడ పనిచేస్తున్న సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణకు వెళ్లాల్సిందేనని ఇటీవల కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డీఓపీటీ ఆదేశించింది. డీఓపీటీ ఉత్తర్వులపై క్యాట్ స్టే ఇవ్వకపోవడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ ఆలిశెట్టి ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా నిర్ణయం తీసుకుందని ఐఏఎస్ల తరపున న్యాయవాదులు వాదించారు. గత 10 ఏళ్ల అనుభవాన్ని, ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వ్యక్తిగతంగా ఐఏఎస్ల అభ్యంతరాలు, వినతుల్ని వినాలన్న ఆదేశాన్ని కూడా పట్టించుకోలేదని వాదించారు. కనీసం ఏకసభ్య కమిటీ నివేదికను కూడా తమకివ్వలేదని ఐఏఎస్లు వాదించారు. క్యాట్ తుది తీర్పు ఇచ్చే వరకు తమను రిలీవ్ చేయవద్దని కేంద్రాన్ని, 2 రాష్ట్రాలను ఆదేశించాలని కోరారు. నవంబర్ 4న క్యాట్ తదుపరి విచారణ ఉన్నందున కనీసం అప్పటి వరకైనా ఆగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మరోవైపు అధికారుల్ని రిలీవ్ చేసేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని మంగళవారం తెలంగాణ, బుధవారం ఏపీ డీఓపీటీని కోరాయి. ఏపీ, తెలంగాణ లేఖలను హైకోర్టుకు ఐఏఎస్ అధికారులు సమర్పించారు. ఐఏఎస్ అధికారుల వాదన సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదించారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలి అనేది పరిపాలనా వ్యవస్థ నిర్ణయిస్తుందని, కోర్టులు జోక్యం చేసుకోవద్దన్నారు. స్టే ఇవ్వకూడదన్న క్యాట్ నిర్ణయం సరైందేనని కేంద్రం వాదించింది. కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలన్న తమ ఉత్తర్వులు ఏ విధంగా సమర్థనీయమో పూర్తి వివరాలతో క్యాట్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఏఎస్జీ తెలిపారు. వాదనల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాఖ్య దేశంలో రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవాలి కదా అన్న హైకోర్టు 2 రాష్ట్రాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుని మరోసారి పరిశీలించాలని డీఓపీటీని ఆదేశించమంటారా అని ఒక దశలో అభిప్రాయం అడిగింది. అయితే వివాదం తర్వాత తేలుతుంది కానీ ముందైతే అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రంలో చేరాలని పేర్కొంది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎప్పటికీ తేలదు అని వ్యాఖ్యానించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఐఏఎస్ అధికారుల పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచే పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నల్గొండలో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ సర్కారు కృషి చేస్తోందని కోమటిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, మిగతా రైతులకు కూడా త్వరలో మాఫీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించే జిల్లా నల్గొండ అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ
పాలనలో వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయని వాటిని గాడిలో పెట్టేందుకు నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. 6 సంవత్సరాలుగా పరిపాలనా వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి. పాలకులు పట్టించుకోకుండా అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం చేశారు. అది ధాన్యం కొనుగోలు అంటామా, విద్యా వ్యవస్థ అంటామా, అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి. 50,000 కోట్ల అప్పు ఉంది. ఆ ధాన్యం ఎడిపోయిందో, ఎక్కడ పోయిందో, ఎవరు తిన్నారో, ఎవరు కొన్నారో అర్థం కావట్లేదు. మన పంటలకి బీమా లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచించి మనం ఎన్ని వేల కోట్లైనా రైతుల యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మనమే కట్టి ప్రతి ఎకరా ప్రతి కుంట ఉన్నటువంటి రైతును మనమే ఆదుకోవాలి. తప్పకుండా పంటల బీమా ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. రైతుకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ తో పాటు చెప్పని కార్యక్రమాలతో పాటు ఇలా రైతు ప్రభుత్వంగా రైతులకు అండగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 18,000 కోట్ల రుణమాఫీ చేసి మిగిలినది కూడా ఏ విధంగా చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్న రైతులకి మనకు ఇచ్చిన మాట 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలనే కంకణంతో ఇలా వారు ఎన్నో ప్లాన్లు చేసుకుంటూ ఎప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చిస్తూ రైతులను రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దళారుల కోసమే రాష్ట్రంలో ఇంతవరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏ దురుద్దేశంతో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పత్తి పంటకు పెద్దపీట వేసి సాగులో దేశంలోనే 2వ స్థానంలో నిలబెట్టామని గుర్తు చేశారు. ఈ ఏడాది అధిక వర్షపాతం కారణంగా అంతంత మాత్రమే పండినా అమ్ముకోలేని అనివార్య పరిస్థితిని రైతులకు కల్పించారని మండిపడ్డారు. వస్తుంది అనకంటే కూడా చాలా ముందే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్స్ పిలిచి వాళ్ళ ప్రక్రియను కొనుగోళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేసుకోవాలి. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎందుకు ఓపెన్ చేయలేదు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రయోగాత్మకంగా యాసంగిలో కూడా పత్తిని పండించవచ్చు అని చెప్పి మొదలు పెట్టించింటివి కొంత భాగం. దాని మీద ఇప్పుడు ధ్యాస ఉన్నట్లు కూడా లేదు ఈ సర్కార్కు. గుజరాత్ ను కాదని 2వ స్థానంలో భారతదేశంలో కేసీఆర్ హయాంలో తెలంగాణ పత్తిని భారతదేశ వ్యాప్తంగా పాపులర్ చేసినారు. ఉద్దేశపూర్వకంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం దళారుల చేతుల్లోకి పత్తి పోవాలనేటువంటి దురుద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. పంట వచ్చిన వెనువెంటనే రైతు హోల్డ్ చేయలేడు, నిల్వ ఉంచలేడు. పత్తిని తక్షణం మార్కెట్ తీసుకుపోవాలంటే వాళ్ళు ఏరే టైంకు మీరు కొనుగోలు కేంద్రాలు రెడీగా పెట్టాలి. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తులు, స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు విశేష అధికారాలు బదలాయిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు అనుగుణంగా సవరించిన నోటిఫికేషన్ ఆధారంగా హైడ్రాకు అధికారాలు కట్టబెడుతున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా ఉందని, పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని దానకిషోర్ తెలిపారు. వాటిని నియంత్రించి విలువైన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రత్యేక ఏజెన్సీ అవసరమని గుర్తించిన ప్రభుత్వం హైడ్రా లాంటి ఏజెన్సీని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ ఏజెన్సీ విషయంలో చట్టబద్దత ప్రశ్న ఉత్పన్నం కావడం వల్ల ఇటీవల గవర్నర్ ఆమోదంతో జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరిస్తూ 374B కింద ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తూ గెజిట్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ కు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, డ్రైనేజ్లు, నీటి వనరులు, పార్కులు సహా ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు అధికారాలు బదలాయిస్తున్నట్లు దానకిషోర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో హైదరాబాద్లోని పేదలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన హైడ్రా, మూసీ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ చర్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రజల ఇబ్బందులపై చర్చించారు. హైడ్రా, మూసీ విషయంలో సరైన ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్లు ముందుకెళ్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కూకట్పల్లిలో 1980లో కాంగ్రెస్ ప్రభుత్వమే 20,000 మందికి పట్టాలు ఇచ్చిందని, ఇప్పుడు అవే ఇళ్లను ఆక్రమణలని అంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో పేదలకు అండగా ఉంటామని, రక్షణ కవచంలా నిలుస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలోని పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. అనాలోచితం అని ఎందుకంటున్నాము అంటే ఈ ప్రభుత్వం కనీసం ఒక ప్రణాళిక లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఇవాళ కేవలం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు చాలా దూకుడుగా, ముఖ్యంగా పేదలకు ఎవరు దిక్కులేరు, ఏం చేస్తారు అన్నట్టుగా ఇవాళ ఇష్టారీతిన పోతా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైడ్రా అని మాకు అర్థమైంది ఏంటంటే
కేవలం బిల్డర్లను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, వసూలు చేయడానికే వాడుతున్నట్టుగా మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. రెండవది, మూసీ పేరిట జరుగుతున్న లూటీ ఏదైతే ఉందో, మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో, ఈ విషయం కూడా ప్రజల దృష్టికి మేము సవివరంగా తీసుకొని పోతాం. మేము హైదరాబాద్ బస్తీ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉంటాం. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఒక రక్షణ కవచంలాగా వారికి అండగా ఉంటుంది. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు రక్షణ కవచంలాగా మేము అండగా నిలబడతాం. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా మేము ఉంటాం. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. ప్రముఖుల భూములున్నాయనే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ను మారుస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంట్రాక్టర్ల లాభం కోసం 20,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ట్రిపుల్ దక్షిణ భాగం 182 కిలోమీటర్ల అలైన్మెంట్ ను నేషనల్ హైవే అథారిటీ పూర్తి చేసిందని, అయితే ప్రభుత్వం పూర్తిగా మార్చిందన్నారు. ఒక్కసారి ఫైనల్ చేసిన అలైన్మెంట్ ను మారిస్తే నేషనల్ హైవే అథారిటీ ఒప్పుకోదని తెలిసి కూడా ప్రభుత్వం అలైన్మెంట్ మార్చిందని ఆక్షేపించారు. అలైన్మెంట్ మార్పుతో దక్షిణ భాగం దూరం 182 కిలోమీటర్ల నుంచి 198 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా భూసేకరణ చేయడం లేదన్న ఆయన ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఉత్తర భాగం భూసేకరణలో నష్టపోతున్న రైతులకు యుద్ధ ప్రాతిపదికన మార్కెట్ విలువ ప్రకారం డబ్బులు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో నాలాల విస్తరణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలను కలిసి పలు అంశాలపై వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్రానికి ఎక్కువ ఇళ్లు ఇవ్వాలని, చెరువుల రక్షణకు నిధులు కేటాయించాలని కోరినట్లు ఈటెల తెలిపారు. హైవేలు, రైల్వేల అభివృద్ధికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు. హైడ్రాతో హైదరాబాద్ ప్రజల్లో ఆందోళన నెలకొందన్న ఈటెల రాజేందర్ దబాయింపులు, బెదిరింపులతో ప్రభుత్వాన్ని ఎన్నాళ్లు నడపలేరని హెచ్చరించారు. హైదరాబాద్ యొక్క గొప్పతనం, హైదరాబాద్ యొక్క వాతావరణ గొప్పతనాన్ని కాపాడాలంటే ఈ చెర్లలోకి వచ్చే డ్రైన్లను కూడా మలిపి వాటి మంచినీళ్ల చెరువుగా మార్చడం కోసం సహకారం అందించమని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. అదేవిధంగా ఈ చెర్లల్లో ఈ మురుగునీళ్లు మాత్రమే కాకుండా అనేక నాలాలు ఆక్రమించబడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. వాటికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ అమలు జరుగుతా ఉంది. అంటే రోడ్ల కింద వర్షం నీళ్లు తీసుకుపోయేటువంటి కాలువలు, రోడ్ ఏమో పైన ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇండ్లు డిస్మాంటిల్ కాకుండా, ఎక్కడ మళ్ళా గుంటడి భూమి కూడా ఆక్రమించుకునే అక్కర లేకుండా ఉన్న రోడ్ల కింద ఇంతకు ముందు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎట్లయితే కాలువ నిర్మాణం చేస్తుండ్రో ఇంకా మిగిలిపోయిన జాగాలో కూడా నిర్మాణం చేస్తే హైదరాబాద్ లో ఎక్కడ కూడా కాలనీలు మునగకుండా, వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం కొంత డబ్బులు ఇవ్వమని కూడా వారిని కోరడం జరిగింది. స్వచ్ఛ భారత్ కింద నిధులిచ్చి ఆదుకోవాలని చెప్పి వారికి కలిసి చెప్పడం జరిగింది. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో సమగ్ర కులగణనకు ప్రభుత్వం ప్రక్రియ చేపట్టడంపై పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. హైదరాబాద్ అంబర్పేట్లోని అలీకేఫ్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు పాలతో అభిషేకం చేశారు. బీసీ కులగణనతో రాజకీయంగా, ఉద్యోగాల పరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ కులగణన చేసే అధికారులకు సహకరించాలని ఆయన సూచించారు. కులగణను పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నట్లు కోదండరాం పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బీసీ కులగణనను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులగణను మేము స్వాగతిస్తాం. మొత్తం మీద కులగణన జరగాలి. ఇది బీసీ కులగణన కాదు, కులగణన. మొత్తం రాష్ట్రంలోని సామాజిక ఆర్థిక సమస్యలపైన ఒక సర్వే చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సర్వే చేయటం ఆహ్వానించదగిన పరిణామం. ఈ ఎన్నికలకు ముందు కూడా ఈ డిమాండ్ మేము ప్రభుత్వాల ముందు పెట్టినాం. గతంలో సమగ్ర సర్వే జరిగింది, కానీ దాని సమాచారం ఏమైందో ఎవరికీ తెలియదు. దాన్ని ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. మరి ప్రభుత్వం విధానాల రూపకల్పనలో ఉపయోగించిందా లేదా అనేది కూడా మనకు అర్థం కావటం లేదు. అయితే ఇట్లాంటి స్థితిలో మళ్ళీ కొంత హేతుబద్ధంగా, శాస్త్రీయంగా సర్వే చేసి ఆ సమాచారం ప్రాతిపదికన రిజర్వేషన్లను, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలని మేము అడుగుతున్నాం.
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ కులగణన చేపడుతున్న నేపథ్యంలో బీసీఈ క్లాస్తో పాటు 14 సబ్ క్లాసుల సర్వేను విడిగా నిర్వహించాలని ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం శాసనసభ్యుల ప్రతినిధి బృందం అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకోవాలని ఎంఐఎం శాసనసభ్యుల ప్రతినిధి బృందం బీసీ కమిషన్ కోరింది. మేడ్చల్ జిల్లా సూరారంలో చిన్నారి హత్య కేసును ఛేదించడం వల్ల మరో 2 ప్రాణాలను రక్షించగలిగామని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిని వశపరుచుకోవాలనే పన్నాగంతో ఆమె కుటుంబాన్ని మొత్తం అంతమొందించేందుకు నిందితుడు తిరుపతి సిద్దమయ్యాడని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటగూడకు చెందిన మహిళకు భర్త మరణించాడు. ఆమెకు 2 ఆడపిల్లలున్నారు. భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మిస్టం ప్రభాకర్ అనే వ్యక్తితో హైదరాబాద్ సూరారానికి వచ్చి సహజీవనం చేస్తోంది. ప్రభాకర్కు అప్పటికే పెళ్లై 4 పిల్లలున్నారు. పాటగూడ సమీప గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి కూడా సూరారంలోనే కూలీ పనులు చేస్తున్నాడు. అతనికి పెళ్లి కాగా భార్య 8 నెలల గర్భిణీగా ఉంది. అప్పటికే పరిచయం ఉండటంతో ప్రభాకర్ ఇంటికి తిరుపతి తరచూ వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రభాకర్ సహజీవనం చేస్తున్న మహిళపై తిరుపతి కన్నేసి ఆమె కూతుర్ని చంపేశాడని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇంకా ఇంకో చిన్న చెల్లె ఉంది. అతడి ఉద్దేశం ప్రకారం ఆ చిన్న చెల్లెని కూడా చంపాలా. ఇప్పుడు ఎవరైతే భర్తగా ఉన్నాడో ప్రభాకర్ అనే వ్యక్తి అతన్ని కూడా చంపాలా. ఇద్దరిని చంపినప్పుడు ఆమె ఒంటరి అయి ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో నా దగ్గరికే వస్తుంది, నాతోటి సాన్నిహిత్యంగా ఉంటుందనే దురాశతోటి చేయడం జరిగింది. తిరుపతికి భార్య ఉంది, ఆమె 8 నెలల ప్రెగ్నెంట్. ఊరికే తిప్పుతా ఏరియాలో తిప్పుతా అని చెప్పి తీసుకెళ్లాడు. రెగ్యులర్ గా కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడము, కాలనీలు అక్కడిక్కడ తిప్పి మళ్ళీ తీసుకురావడం అది చేస్తాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా దాదాపు 300 ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు సబ్వేల్లో 2 నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించడానికి పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదల భయంతో చాలా మంది ముందు జాగ్రత్తగా తమ కార్లను వంతెనలపై నిలిపారు. చెన్నై వేళచ్చేరి ఫ్లైఓవర్పై వందల సంఖ్యలో కార్లను పార్క్ చేశారు. ఇళ్ల ముందు పార్క్ చేస్తే వరదల్లో కొట్టుకుపోవచ్చనే అనుమానంతో ఫ్లైఓవర్లపై నిలిపినట్లు వాటి యజమానులు చెప్పారు. కుండపోత వర్షాలకు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై విమానాశ్రయంలో ఇవాళ పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బెంగళూరులో కూడా భారీ వర్షాలు కురుస్తుండగా అక్కడ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతం మధ్యలో అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిందని తెలిపింది. గురువారం పుదుచ్చేరి, నెల్లూరు మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్పై అసత్య ఆరోపణలు చేస్తున్న కెనడాకు అగ్రరాజ్యం అమెరికా వత్తాసు పాడింది. కెనడా చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని అంటూనే కేసు విచారణలో భారత్ సహకరించాలని అమెరికా కోరింది. నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణలో భారత ప్రభుత్వం సహకరించాలని అమెరికా కోరుకుంటుందని వెల్లడించారు. కానీ భారత ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుందని పరోక్షంగా కెనడా ఆరోపణలకు మద్దతిచ్చారు. ఇరు దేశాలు బహిరంగంగా చేసుకుంటున్న వ్యాఖ్యలపై తాము స్పందించలేమని, 2 దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మిల్లర్ నొక్కి చెప్పారు. యుఎస్ భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం బలంగా ఉన్నాయని మిల్లర్ అన్నారు.